మరి బ్లడ్ ప్రెషర్ ఏ రీజన్స్ వల్ల మనకు వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బ్లడ్ ప్రెషర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం చూసుకుంటే ఒకటి ఏజ్ పరంగా పెరిగే విధంగా ఈ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ వస్తుంది. కానీ అప్ టు 140/90 అనేది యాక్సెప్టబుల్ రేంజ్, ద మాక్సిమం లిమిట్ అది 140/90 అండ్ బిలో. అలా మెయింటైన్ చేస్తే ఏజ్ పరంగా కూడా అది యాక్సెప్టబుల్. అది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, ఎవరికైనా ఆ ఏజ్ ఉన్న బ్రాకెట్స్ లో చూసుకొని 140 అండ్ 90 బిలో ఉంటే అది యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ అప్పర్ లిమిట్. అయితే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకునే విధానంలో మనము మన దినచర్యలు ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. దినచర్యల్లో ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేది నిద్ర. ప్రాపర్గా నిద్రపోతే 7 to 9 అవర్స్ మధ్యన ఎవరైతే ప్రాపర్గా నిద్రపోతారో, అది కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ టైం ఫ్రేమ్లో నిద్ర కానీ మనం పడుకుంటే ఇది డెఫినెట్గా బ్రెయిన్ ద్వారా వచ్చే బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ని తగ్గిస్తూ లాంగ్ టర్మ్లో బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చు.